మెడికల్ కళాశాలలు ప్రభుత్వ రంగంలోకి వస్తే అక్కడ ఆ మెడికల్ ఎంబీబీఎస్ సీట్లు, అట్లాగే ఆ కళాశాలలకి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు, అట్లాగే లెక్చరర్లు, అట్లాగే వాటిట్లో పనిచేసే ఇతర సిబ్బంది ఇట్లాంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, అలాగే ఆ సీట్ల వలన ఇక్కడ విద్యా అవకాశాలు, వాళ్ళందరూ అక్కడ ఉండటం వల్ల చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్, గ్రోత్, అట్లాగే మెడికల్ వ్యవస్థకు సంబంధించినటువంటి గ్రోత్ ఉంటుంది. అట్లాగే హాస్పిటల్ పెడతారు కాబట్టి హాస్పిటల్కి వచ్చేటటువంటి పేషెంట్లు, వాళ్ళకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్లు, వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారము, మందులు, డయాగ్నోసిస్, ఇవన్నీ ఒక కేజీహెచ్ చూడండి, ఒక జీజీహెచ్ చూడండి, ఎక్కడైనా సరే కనబడేటటువంటిది. ఆ చుట్టుపక్కలంతా కూడా అదొక గ్రోత్ కనబడుతుంది. అయితే పేదలు కనబడతారు కాబట్టి మనకు అది పేదల వాడలాగా కనబడుతుంది. కానీ అన్ని వందల వేల మంది నిరంతరం సంచరించుతూ ఉండటం వల్ల అక్కడ బోల్డ్ అంతా మార్కెట్ నడుస్తుంటుంది. ప్లస్ పేదల ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది. వేలాది ఉద్యోగాలతో పాటుగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కూడా, మెడికల్ సీట్లు లభించడం అన్నటువంటిది అది. అయితే దాన్ని పీపీపీ కిందకి మార్చారు. దాని గురించి చర్చ మనం చాలా చేసాం. ఇది పోతే ఇప్పుడు దాంట్లో ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ జరిగింది. పీజీ సీట్లు అంటే కోట్లకి కోట్లే. అట్లాంటి పీజీ సీట్లు ఇప్పుడు ఈ మెడికల్ కళాశాలలకి ఓకే అయినాయి. తొలిసారి కొత్త మెడికల్ కాలేజీలకి పీజీ సీట్లు మంజూరైనవి. 5 మెడికల్ కాలేజీలు కలిపి 60 పీజీ మెడికల్ సీట్లని నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆమోదించింది. మచిలీపట్నానికి 12, నంద్యాలకు 16, విజయనగరానికి 12, రాజమండ్రికి 16, ఏలూరుకి 4 పీజీ సీట్లు మంజూరైనవి. మెడికల్ కాలేజీలు కట్టలేదని అబద్ధాలు ఎట్లాగూ చెప్తుంటారు. ఆ అబద్ధాలు పక్కన పెడితే ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటువంటి కాలేజీలకే 60 సీట్లు వచ్చినాయి. అదే కనుక మిగతాయి కూడా సెట్ అయ్యి ఉంటే ఇంకొక 120 దాకా వచ్చుండే. ఎందుకంటే అవి 12 కదా, 10 కదా ఆగినటువంటి. ఇంకొక దగ్గరగా ఇంకొక 60 వేసుకుంటే కనుక అద్భుతంగా సాగుండేది. ఓవరాల్గా 5 కాలేజీల్లో 150 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు, అట్లాగే ఇప్పుడు 60 పీజీ సీట్లు అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్కి దక్కినటువంటి అదృష్టం అని చెప్పాలా. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక్క 3 ఏళ్లలో ఇన్ని సాధ్యం కాలేదు. పోనీ ఒక 5 ఏళ్లలో ఇన్ని సాధ్యం కాలేదు. అది సాధ్యమైంది. పీజీ మెడికల్ సీట్లు అంటే ఆషామాషి కాదు. ప్రైవేట్ కాలేజీల్లో 3 నుంచి 5 కోట్లు వసూలు చేస్తుంటారనమాట.